సిట్ విచారణ అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్కు సంబంధించి 2 సమావేశాలు జరిగింది వాస్తవమే అన్నారు. హైదరాబాద్, విజయవాడలో తన ఇళ్లలో సమావేశమయ్యామని చెప్పారు. 3 కంపెనీలకు రాజ్ కసిరెడ్డి లీజుకు తీస్తారని ప్రశ్నించారని, కొత్త బ్రాండ్ల తయారీపై అడిగితే కసిరెడ్డికే తెలుసని చెప్పారని విజయసాయిరెడ్డి చెప్పారు. మిథున్ రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదని ఆయన్ని అడగాలన్నారు. రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ సెట్ అని విజయసాయిరెడ్డి చెప్పారు. 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టిలరీస్, వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. 2వ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విల్లాలో, విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు 2వ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఒకవేళ అటెండ్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో, అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక 2వ ప్రశ్న, నేను రికమెండ్ చేసి మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అడాన్ డిస్టిలరీస్కి, డీకార్ట్ కంపెనీ, ఈ 2 కంపెనీలకి, అడాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి 40 కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా, మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను, ఎవరు కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు. ఈ యొక్క 60 కోట్లు ప్లస్ 40 కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా 60 కోట్ల రూపాయల మీద 12% వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యొక్క 40 కోట్లు కానీ, ఈ 60 కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాన్ అనే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు, ఎవరు ఫ్లోట్ చేశారు, ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి, నేను లోన్ మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి. నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ 3 నెలల మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం, నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ, ఈ యొక్క మరి ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి. మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను ఎలా జవాబు చెప్పమంటారు?
మొట్టమొదటి రెండు సమావేశాలు 3 నెలల్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు. అప్పటి ఇంకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి, మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు.